ఇక్కడ వచ్చేసి రావు కేతు దూరంగా చూపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే అది వినాయకునికి అక్కడ ఒక్కొక్క భాగం ఒకలాగా అనిపిస్తుంది. అంత దూరంగా అయితే సాయంత్రం వేళ కాబట్టి జనాలు చూడడానికి వచ్చారు. ఇక్కడ చాలా రష్గా ఉంది. దూరంగా చూసుకున్నట్లయితే మనకు వినాయకుడు వచ్చేసి స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి మనకు పూర్తి వినాయకుడిని చూపించలేకపోతుంది. దగ్గర నుంచి కూడా ఎలా ఉంటుంది, దూరం నుంచి ఎలా ఉంటుంది అనేసి అన్ని అబ్జర్వ్ చేస్తారు కదా, మీరు చూస్తుంటారు. ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఖైరతాబాద్ ఒక గణేష్ మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మేము ప్రతిరోజు. నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే అప్డేట్స్, మొన్న బొజ్జ పైన ఇటువైపున వర్క్ చేశారు, ఇప్పుడు వచ్చేసి అటువైపున చేస్తారు. ఆ ప్లేస్లో పైన సప్తముఖాల దగ్గర అయితే పూర్తిగా అయిపోయింది, వాటికి పెయింటింగ్ వేయడమే జరుగుతుంది. ఇక ఇటువైపున శివపార్వతులు ఇటు సైడ్ ఉంటుంది కదా, వినాయకునికి ఎడమ వైపున ఇక్కడ కూడా చేస్తారు. రేపు వచ్చేసి August 15 కాబట్టి హర్ ఘర్ తిరంగా అనే నినాదాన్ని పాటిస్తారు. వినాయకుని దగ్గర కూడా మన భారతదేశ జెండాని రెపరెపలాడుతుంది. ఖైరతాబాద్ గణేష్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం వచ్చి. ఒక 70 years అని ఈ సంవత్సరానికి కూడుకుంటే 70 సంవత్సరాలు అవుతుంది వినాయకుని పెట్టబట్టి మనకి. అక్కడ కనిపిస్తుంది 70 years అనేసి. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి చేసి, ఇక్కడ దగ్గరలో చూసుకున్నైతే అయోధ్యలో ఉన్న బాలరాముడు. ఇక్కడ విష్ణుమూర్తి, అయోధ్యలో ఉన్న బాలరాముడు. వినాయకుని ఈ సంవత్సరం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, సప్తముఖ అంటే 7 ముఖాలు. పేరు కూడా అదే పెట్టేసారు. ఇక్కడ రావు కేతు ఇందాక చూపించాను కదా వీడియోలో మీకు. ఇక్కడ శివ పార్వతులు, సత్యనారాయణ దేవతలు. గణేష్ కమిటీ వాళ్ళు చందాలు కలెక్షన్ చేస్తారు.